గురుగారు నమస్తే, మీ పేరండి? వెంకటరామారావు. ఏం చేస్తారు? బిజినెస్ బిజినెస్ ఎలా ఉంది? బాగానే ఉంది, పర్లేదు. ఎక్కువ వేలే తక్కువ వేలే సరిపోతుంది నాకు. నేను చేసే కష్టానికి నాకు వచ్చే లాభం నాకు వచ్చి సరిపోతుంది. అరేంటి ప్రభుత్వ పనితీరు సంవత్సర కాలం పూర్తయింది, అసలు ఎలా ఉంది? చాలా బాగుంది. అది ఇంత కష్టాలు లేవు, హ్యాపీగా ఉంది. కొత్తగా వచ్చారు కాబట్టి నిదానంగా ఒకటి డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. పిల్లలు పట్టనే నవ్వే కదా, అలా ఇది కూడా అంతే. సంవత్సరం అయింది, కొన్ని పనులు అయినాయి. మిగతా 4 సంవత్సరాలు టైం ఉంది కాబట్టి నిదానంగా అన్ని పనులు పూర్తి చేస్తారు అనే నమ్మకం ప్రజల్లో ఉంది. అది అంటే ఆయన ఏమి చేయట్లేదు, చెప్పుకుంటాం తప్ప ఏమీ లేదు, అంటే దోచుకోవడానికి వచ్చారని చెప్పి మాట్లాడుతున్నారు. దోసుకున్నాడు, దోసుకున్నాము. దొంగ అంటే ఏమవుద్ది? ఇదంతే సేము. మనం దొంగతనం చేసాము, అవసరం దొంగ అనుకుంటే సరిపోద్ది. నిరూపించాలిగా ఏదైనా. అది నేను వస్తాను రోడ్డు మీటింగ్ అంటాడు. ఏముంది? మా ఆయన మీటింగ్కి వెళ్ళాడు, ఆయన సత్యమం దగ్గర 3 సార్లు దిగాడు. ఉపయోగం ఏముంది? నువ్వు ప్రశాంతంగా రావాలి, ప్రజలు మెచ్చుకోవాలి. అది ఏమి లేకుండా నువ్వు ఎప్పుడైనా రోడ్డు మీదకి వచ్చావా? పరదా కట్టుకొని వచ్చావు. నువ్వు పరదా లేకుండా మరి ఇవాళ మరి ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళినా పరదాలు లేకుండా వెళ్తున్నారుగా. మరి ఇంకేం కావాలి నీకు? ప్రజల్లోకి వస్తున్నారు, ప్రజల్లో మాట్లాడుతున్నారు, నిదానంగా పనులు అవుతాయి. అవి ఎమ్మటి అవ్వవు కదా పనులు. అది నువ్వు వెళ్తావు కోటి అప్పులు చేసి వెళ్ళావు. మరి అప్పులకి వడ్డీ కట్టాలి, కట్టేవాళ్ళకి డబ్బులు కావాలి. బ్యాంకుల ద్వారా తెచ్చుకుంటున్నారు కొద్దిగా లోను. సెంట్రల్ గవర్నమెంట్ కొంత డెవలప్ చేస్తున్నారు. 3 నెలలు కూడా కంపల్సరీ అవుతుంది డెవలప్. అవసరం ఏం లేదు. గురుగారు, మరి గత ప్రభుత్వంలో లెక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి, నువ్వు 1000 కోట్లు దోచుకున్నారని చెప్పి మిథున్ రెడ్డి గారు అరెస్ట్ చేశారు. త్వరలో జగన్ కూడా పాత్ర ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు ఎంతవరకు లెక్కర్ స్కామ్ జరిగిందంటారు గత ప్రభుత్వంలో? జరిగిన కరెక్ట్. ఎందుకంటే అన్ని చోట్ల డిజిటల్ పెట్టినప్పుడు డబ్బులు అక్కడ నువ్వు లెక్కగా క్యాష్ తీసుకున్నావు, అక్కడ కూడా పెట్టాలి కదా. దానికి అర్థం అదే, ఇంకేముంది? అది అంటే ప్రజలు నమ్మొచ్చు అంటారు స్కామ్ జరిగిందని. నమ్ముతున్నారు, ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి ఎవరు మాట్లాడతారు. నమ్మకపోతే మాట్లాడేవాళ్ళగా. అంటే స్కామ్ జరగలేదు, ఈ రోజున వైసీపీ నేతల మీద కావాలనే కక్ష సాధింపుగానే అరెస్ట్ చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. అది నువ్వు అనుకుని వెళ్ళిపోతుంది. నువ్వు అర్ధరాత్రి ఇప్పుడు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసావుగా, అది మరి కక్ష సాధింపేగా నువ్వు చేసింది. మరి నువ్వు చేసావు కాబట్టి అందరూ అలా చేశారు అనుకుంటే అది పొరపాటు. అంతే కదా. ఇప్పుడు అర్ధరాత్రి ఇప్పుడు అంకా వెళ్ళి అరెస్ట్ చేయడం, భయపెట్టడం చేయడం. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు. మరి అచ్చెన్నాయుడు గారు ఆపరేషన్ చేసిన బాబు అంటే ఆ ఊరంతా తిప్పించి తీసుకొచ్చి ఆయన కుట్టుబడిపోయి మళ్ళీ ఆపరేషన్ చేయాల్సి వచ్చి తీసుకెళ్ళి కరోనా వాటిలో పడదంగి ఎన్ని ఇబ్బందులు పెట్టారు మరి.